హాయ్! వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన M1లోని యూనిట్ 5 అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అనే చాప్టర్‌కి సంబంధించిన మనం 5 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేద్దాం. అయితే మన పబ్లిక్ ఎగ్జామ్ క్వెషన్ పేపర్‌లో 17th బి క్వెషన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఖచ్చితంగా ఫిజికల్ అప్లికేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ ఉంటుంది. ఓకేనా? మరి చూద్దాం ఎలా చేయాలో. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ ఎస్ ఆఫ్ టీ. ఎస్ ఆఫ్ టీ అనేది ఒక డిస్ప్లేస్మెంట్ అంట ఒక పార్టికల్ యొక్క. అయితే ఫైండ్ యాక్సిలరేషన్ అంట. వెన్ ద పార్టికల్ ఈజ్ అట్ రెస్ట్. ఎప్పుడైనా వెన్ ద పార్టికల్ ఈజ్ అట్ రెస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు గుర్తుంచుకొని వెలాసిటీ అనేది జీరోకి ఈక్వేట్ చేయాలి. వెన్ పార్టికల్ కమ్స్ టు రెస్ట్ దట్ మీన్స్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు జీరో. మనం యాక్సిలరేషన్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? డిస్ప్లేస్మెంట్‌ని టీతో డెరివేట్ చేస్తే అప్పుడు వెలాసిటీ వస్తది. అవునా? ఈ వెలాసిటీ వచ్చిన తర్వాత డిఫరెన్షియేటింగ్ చేసిన తర్వాత మనం జీరోకి ఈక్వేట్ చేస్తాం. ఎందుకంటే పార్టికల్ కమ్స్ టు రెస్ట్ అన్నాడు. సరే, ఇలా జీరోకి ఈక్వేట్ చేసిన తర్వాత టీ వాల్యూస్ వస్తాయి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కాబట్టి మేబీ టీ వాల్యూస్ రావచ్చు. ఒకటి నెగెటివ్‌లో వచ్చిందనుకో ఓన్లీ పాజిటివే తీసుకోవాలి. ఎందుకంటే ఆల్వేస్ టీ ఈస్ టేకెన్ పాజిటివ్. ఓకేనా? టైమ్ -2 సెకండ్స్, 1 సెకండ్స్. సో పాజిటివ్ టర్మ్స్‌లోనే డినోట్ చేస్తాం. ఓకేనా? సరే. సో ఇలా వచ్చిన వెలాసిటీని మళ్ళీ ఇంకొకసారి డెరివేటివ్ చేస్తే అప్పుడు యాక్సిలరేషన్ వస్తది. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వెలాసిటీ? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ వెలాసిటీ అంటాం. కాబట్టి వెలాసిటీని మళ్ళీ ఇంకొకసారి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈస్ కాల్డ్ యాక్సిలరేషన్ అంటాం. ఓకేనా? యెస్. కాబట్టి ఇవి ఫిజిక్స్ టర్మినాలజీస్. మనం డిఫరెన్షియేషన్ అనే కాన్సెప్ట్‌ని ఉపయోగించుకొని చేయబోతున్నాం. ఓకే? యెస్. సో ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. సో గివెన్ దట్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చేసాడు. ఎస్ ఆఫ్ టీ రాస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు 45t ప్లస్ సరే, అంటే క్వాడ్రాటిక్‌కి పవర్ 3 ఉంది కదా! అట్ల నుంచి అయినా రాయొచ్చు. మీరు డిఫరెన్షియేషన్ చేసేది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఆర్డర్‌లోనే రాయాల్సిన అవసరం లేదు. సో 45t ప్లస్ 11t² మైనస్ టీకి. ఇప్పుడు మనం దీన్ని డెరివేటివ్ చేస్తున్నాను టీతో. సో డిఫరెన్షియేటింగ్ s of t with respect to t. With respect to t we get t తో మనం డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో అప్పుడు వెలాసిటీ వస్తుంది. వెలాసిటీ v of t is equal to s ని t తో డెరివేటివ్ చేయాలి. ds/dt. s అన్న s of t అయినా ఒకటే. d/dt ఆఫ్ s అంటే ఏంటి? అది 45t ప్లస్ 11t² మైనస్ t³ ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఒక్కొక్క టర్మ్‌కి డిఫరెన్షియేషన్ చేద్దాం. సో ఈజ్ ఈక్వల్ ఇక్కడ 45 కాన్స్టెంట్ అవుట్ సైడ్‌లో రాస్తున్నా. d/dt ఆఫ్ t అన్నమాట. మళ్ళీ ఇక్కడ 11 కాన్స్టెంట్ d/dt ఆఫ్ t². నెక్స్ట్ మైనస్ d/dt ఆఫ్ t³ ఓకే. సో ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. 45 t యొక్క డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. అదేవిధంగా t² డిఫరెన్షియేషన్ 2t మైనస్ t³ డిఫరెన్షియేషన్ 3t². ఓకే. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 1 45 ప్లస్ 11 ఇంటూ 2 22t మైనస్ 3t². ఓకేనా? ఎస్ ఇది v ఆఫ్ t. ఇప్పుడు ఏమన్నాడు? వెలాసిటీ అనేది జీరోకి ఈక్వేట్ చేయమన్నాడు. సో పార్టికల్ కమ్స్ టు రెస్ట్ అంటే గుర్తుపెట్టుకోవాలి వెలాసిటీ జీరో అన్నమాట. సో అదే రాస్తున్నాను. గివెన్ దట్ పార్టికల్ కమ్స్ టు రెస్ట్ వెన్ వెలాసిటీ
వెన్ వెలాసిటీ ఈజ్ 0. సో దాని మీనింగ్ ఏంటి? వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 అంట. వెలాసిటీని 0కి ఈక్వేట్ చేయండి. సో దీన్ని 0కి ఈక్వేట్ చేద్దాం. ఎస్, కాబట్టి ఫస్ట్ -3t² క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా రాస్తున్నా. ప్లస్ 22t ప్లస్ 45 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది, ప్లస్ టర్మ్ మైనస్ అవుతుంది. సో ప్లస్ టర్మ్ మైనస్. ఇప్పుడు ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. టీ వాల్యూస్ రెండు వస్తాయి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. నెగిటివ్ తీసుకోవద్దు, పాజిటివ్ తీసుకో. మరి ఫ్యాక్టర్స్ ఎలా చేస్తాం సార్ అంటే చూడండి, ఇక్కడ 3 ఇంటూ -45, ఆ ఏని సిని ప్రోడక్ట్ చేయండి. బి అంటే -22, రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. ప్రోడక్ట్ చేస్తే -45 ఇంటూ 3. ఎస్, 45 ఇంటూ 3 ఫ్యాక్టర్స్ మీకు రావు కాబట్టి నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తున్నా. 45 ఇంటూ 3 ఎంత? 135. అవునా? -135. ఏవైనా రెండు ఫ్యాక్టర్స్, రెండు నంబర్స్ తీసుకుంటే ఫ్యాక్టర్స్ అవి, ఈ రెండింటికి ఫ్యాక్టర్స్, ఆ రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్, ప్రోడక్ట్ చేస్తే -135 రాలి. ఎస్, అయితే మీరు గమనించండి, 135కి మీకు చేయడం కష్టం. అందుకోసం నేను సింపుల్గా ఎల్సిఎం మెథడ్కి వెళ్ళిపోతున్నా. చూడండి, 135కి ఫ్యాక్టర్స్ ఎట్లా కనుక్కుంటున్నా అని చెప్తున్నా ఈజీగా. సో ఫస్ట్ 2 నుంచి స్టార్ట్ చేసుకోండి. 2 6 టైమ్స్, 2 5 టైమ్స్. 2తో కాదు కదా, 3తో పోతుంది. సో 3 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? 4 టైమ్స్. ఇంకా 1 5, 3 టేబుల్ 15, 5 టైమ్స్ కట్ అవుద్ది. మళ్ళీ 3 1 3, 3 5 టైమ్స్. మళ్ళీ 3తో క్యాన్సిల్ చేయి, 3 5 టైమ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, 3 ఇంటూ 3 ఇంటూ 3 27. 5 27లో 5 తీసే 22 రావడానికి ఛాన్స్ ఉంది. ఎస్, కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 5 వేసుకో, నెక్స్ట్ 27 వేసుకో. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మైనస్ రావాలి. ఇక్కడ మిడిల్ నెంబర్కి ఏ సింబల్ ఉంది? మైనస్. ఈ రెండిట్లో బిగ్ నెంబర్కి మైనస్ ఇచ్చే, ఇంకా ఇది ప్లస్ ఇచ్చేసి. ఎస్, సరిపోయింది. చూడు, ఈ రెండింటిని యాడ్ చేస్తే -22 వచ్చింది. -25 ప్లస్ 5 రెండింటిని ప్రోడక్ట్ చేయండి, ఇదే వచ్చేది. -27 ఇంటూ 5, 5 7 35, 5 2 10, 3 -135 సరిపోయింది. కాబట్టి సో ఇలా మీరు రాసుకోవాలి. ఓకే, ఎస్, ఇప్పుడు 3t² రాస్తున్నా. ఇక్కడ -22tని నేనేం రాసుకుంటున్నా అంటే 5t -27tగా రాసుకోవచ్చు. కాబట్టి ప్లస్ 5t -22 27t. ఓకేనా? -45 చివరి టర్మ్ అలానే రాసుకోండి. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రెండిట్లో ఏదన్నా కామన్ తీయచ్చా అంటే ఇంకేం తీయలేం, టీని మాత్రమే కామన్ తీయగలుగుతాము. అప్పుడు 3t ప్లస్ 5 వస్తుంది, అంతే. ఈ రెండిట్లో నుంచి మనం ఏదన్నా కామన్ తీయచ్చా? ఓకే, 9 ఏమన్నా తీయచ్చేమో చూడండి. సో ఎందుకంటే 9 3s 27, 9 5s 45. సో 27ని 9 ఇంటూ 3 రాసుకుంటే ఇక్కడ 3 ఉండాలి కాబట్టి మైనస్ని అట్లనే 9ని కామన్ తీస్తున్నా. అప్పుడు ఈ మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది, ఈ మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది. 5 అన్నమాట. చూడండి, సరిపోయింది. మల్టిప్లై చేయండి మళ్ళీ. -9 ఇంటూ 3 -2070 మైనస్ ఇంటూ ప్లస్ -45 9 5. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి మళ్ళీ 3t ప్లస్ 5ని కామన్ తీయచ్చు. అదేవిధంగా t - 9 ఈజ్ ఈక్వల్ 0. ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. 3t ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0 ఆర్ t - 9 ఈజ్ ఈక్వల్ టు 0. 3t ఈజ్ ఈక్వల్ టు -5 అవుతుంది. సో t ఈజ్ ఈక్వల్ టు -5/3. ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 9. కాబట్టి ఏం తీసుకోవాలి? ఓన్లీ పాజిటివ్ వాల్యూని తీసుకోవాలి. టైమ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఓకేనా? కాబట్టి సో సిన్స్ t ఈజ్ నాట్ ఈక్వల్ టు -3 అది తీసుకోవద్దండి, -5/3 కదా. కాబట్టి ఇంకా ఏం తీసుకోవాలి? దేర్ఫోర్ t ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, సరే. మనం ఈ టీని ఎందుకు కనుక్కుంటామంటే యాక్సిలరేషన్ని కనుక్కోవాలి.
అంటే వెలాసిటీని 1 టైమ్ డెరివేట్ చేస్తా. అందులో t ప్లేస్‌లో 9 చేస్తా. ఓకేనా? యెస్. చూడండి. సో, అగైన్ డిఫరెన్షియేటింగ్ v of t with respect to t on both sides. డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. ఓకే, జస్ట్ 1. ఎస్, డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. చూడండి, చెప్పాలి ఏంటి, ఇదే కదా. యాక్సిలరేషన్ a of t is equal to dv by dt. వెలాసిటీని t తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో d by dt ఆఫ్ v అంటే ఏంటి, ఇదే కదా, 45 ప్లస్ 22t మైనస్ 3t స్క్వేర్. ఎస్, ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేద్దాం. సో 45 కాన్స్టెంట్, d బై dt ఆఫ్ ఇక్కడ 1 ఉంటుంది, 22 కాన్స్టెంట్, d బై dt ఆఫ్ t మైనస్ 3 కాన్స్టెంట్, d బై dt ఆఫ్ t స్క్వేర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 45. t ఇక్కడ కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ 0 అవుతుంది, ప్లస్ 22 టీకి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది, టీ స్క్వేర్కి 2t అవుతుంది. ఫైనల్గా 0 అంటే ఎనీథింగ్ 0, 22 మైనస్ 60, ఇది a ఆఫ్ t. ఇప్పుడు మనం ఏం చేయాలి, యాక్సిలరేషన్ని కనుక్కోవాలి అట్ t ఈజ్ ఈక్వల్ టు 9. ఓకేనా? ఎస్, చూడండి, యాక్సిలరేషన్ at t is equal to 9. ఎస్, సో మీరు గమనిస్తే a of t, సో a of t at t is equal to 9. చెప్పండి, 22 మైనస్ 60 at t is equal to 9. ఎస్, 22 మైనస్ 6 into 9, సో 22 మైనస్ 54 కదా. సో సబ్ట్రాక్షన్ చేయండి. సో 2, సో మైనస్ 32 యూనిట్స్ పర్ సెకండ్ స్క్వేర్ అంటాం, యూనిట్స్ పర్ సెకండ్ స్క్వేర్. వెలాసిటీని యూనిట్స్ పర్ సెకండ్తో డినోట్ చేస్తాం. సో ఏ ఆఫ్ టీ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇది అన్నమాట మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా? సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.